హరే కృష్ణ. ఈరోజు మనం లైఫ్ ఈజ్ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎగ్జామినేషన్ అనే ఒక టాపిక్ మీద చర్చిద్దాం. అంటే జీవితం అనేది మనకి ఒక సిద్ధం అవడానికి, ప్రిపరేషన్ అంటే సిద్ధం అవడం. డెత్ ఈజ్ ఎగ్జామినేషన్ అంటే మృత్యువు, చావు అనేది పరీక్ష. సో ఎలాగైతే ఎవరన్నా పిల్లవాడు 10వ తరగతి చదువుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏప్రిల్ మేలో మొదలవుతుంది క్లాసులు, మార్చిలో పరీక్ష ఉంటుంది. సో ఈ 10 నెలలు అనేది ప్రిపరేషన్ టైం అన్నమాట. ఈ 10 నెలల్లో ప్రతిరోజు క్లాస్కి వెళ్ళటం, రోజు పొద్దున్న 9 నుండి 6 దాకా క్లాసులు ఉంటాయి. 7-8 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టులో నోట్స్ తీసుకోవటం, మళ్ళీ ఇంటికి వచ్చి ప్రైవేట్ ట్యూషన్కి వెళ్ళటం, వాటిని ప్రాక్టీస్ చేయటం. ఈ విధంగా ఈ 10 నెలల్లో ప్రిపేర్ అయ్యాడనుకోండి, చివరికి మార్చిలో పరీక్ష వచ్చినప్పుడు పరీక్షకు వెళ్ళి ఆయన బాగా రాయగలుగుతాడు అన్నమాట. అలాగే పాస్ అవుతాడు, లేకపోతే ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ విధంగా అదేవిధంగా మనకు కూడా ఎవరైతే ఈ మానవ జీవితం వచ్చిందో, ముఖ్యంగా మిగతా జీవితాల్లో ఈ ప్రిపేర్ అయ్యే అవకాశం లేదన్నమాట. ఏ కుక్కనో, పిల్లినో వీటిని చూసామనుకోండి, వాటికి జీవితం యొక్క ఉన్నత విలువ అనేది తెలియదు. మనం ఎక్కడా చూడమన్నమాట. ఒక 500-600 కుక్కలు వచ్చి కుంభమేళా చేసుకుంటున్నాయని. వాటికి కుంభమేళా మనం వాటిని తీసుకెళ్ళి త్రివేణి సంగమం దగ్గర వదిలేసినా సరే, అది ఒక నీళ్లు అంతే. వాటికి దాహమైనప్పుడు వెళ్తాయి, వెళ్ళి కాసిన నీళ్లు నాకి బయటకు వచ్చాయి, మళ్ళీ వాటి దారిన వెళ్ళిపోతాయి. అంతేగాని అక్కడ స్నానం చేస్తే మన యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి, మనకి భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది అనే ఆలోచన లేదన్నమాట మిగతా జీవరాశుల్లో. కేవలం మానవ జన్మలో ఆ శక్తినిచ్చారన్నమాట భగవంతుడు. కేవలం మానవులకి అర్థమవుతుందన్నమాట, నేనెవరు, భగవంతుడెవరు, ఈ జీవితంలో నేనెందుకు ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాకు, నేను వద్దనుకున్నా కానీ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి, భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఆయన చేరుకునే మార్గం ఏంది, ఈ కలియుగంలో ఆ మార్గం నామస్మరణ ద్వారా జరుగుతుందా, అయితే నేను రోజు జపం చేస్తాను. ఈ విధమైన బుద్ధి కేవలం మానవులకే ఉందన్నమాట. మిగతా జీవరాశుల్లో చెట్లకి, చేపలకి, జంతువులకి, వీటన్నిటికీ, క్రిమి కీటకాలు వీటన్నిటికీ లేదు ఆ బుద్ధి అనేది. కాబట్టి మానవ జీవితంలో మానవులకి ఎక్కువ సదుపాయాలు ఇచ్చారన్నమాట. ఎవరికైతే ఎక్కువ బాధ్యతలు ఉంటుండయో వాళ్ళకి ఎక్కువ సదుపాయాలు కూడా ఉంటాయి. నేను ఎంటెక్ చదివేటప్పుడు మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో అక్కడ డైరెక్టర్కి ఆయన ఇల్లు 3 అంతస్తుల బిల్డింగు, మొత్తం ఒక 2 ఎకరాల్లో ఉంటుంది. ఓన్లీ ఆ డైరెక్టరు, భార్య, వాళ్ళ పిల్లలు ఉంటారు అంతే. వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళు కూడా బయట ఎక్కడో ఉంటారు. అదే ప్రొఫెసర్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫ్లాట్ ఉంటుంది, 3 బెడ్రూములు ఫ్లాటు అట్లా. అదే ఆ ల్యాబ్ అసిస్టెంట్లు అలాంటి వాళ్ళకి 1 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేవాళ్ళు. గవర్నమెంట్ అలా ఇచ్చింది వాళ్ళకి. ఎందుకు గవర్నమెంటు విచక్షణ చూయిస్తుంది, డైరెక్టర్కి అంత పెద్దది ఎందుకు, మిగతా వాళ్ళకి చిన్నవి ఎందుకు? ఎందుకంటే ఆయనకి బాధ్యతలు ఎక్కువ. ఆయన కెమిస్ట్రీ ఫీల్డ్లో ఎన్నో పేపర్లు రాసి దేశానికి సేవ చేశారనమాట. బాధ్యత ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి
సదుపాయాలు ఎక్కువిస్తారు. అదేవిధంగా ఆహ్, మనం చూడొచ్చన్నమాట. ఆహ్, ఒకాయన ఉన్నాడన్నమాట. ఒక పండితుడు. ఆ పండితుడు ఊరూరు వెళ్ళి ఈ విధంగా క్లాసులు ఇవన్నీ చెప్పేవాడు. అయితే ఆయన సేవకుడు ఆ శాస్త్రాలన్నిటిని నెత్తిన పట్టుకొని మోసుకొనెళ్ళేవాడనమాట. మోసుకు వెళ్తూ ఉంటే ఆహ్, ఏ ఊరికెళ్ళినా సరే అందరూ ఆ పండితుడికి ఒక మాలేయటం, ఆయన్ని గౌరవించడం ఇయన్నీ జేస్తా ఉంటారు. సేవకుడికి కూడా గౌరవిస్తారు. ఆయనకి భోజనం పెట్టేవాళ్ళు. కాకపోతే పండితుడిని ఎంత గౌరవిస్తున్నారో అంత గౌరవించరన్నమాట. గౌరవించట్లేదు. ఎందుకంటే ఆహ్, అదే ఆయనడిగాడు ఆ సేవకుడు. "ఏవండీ మీ శాస్త్రాలన్నిటిని నా నెత్తిన పెట్టుకొని నేను మోస్తూ ఉన్నాను. మీరేమో ఖాళీ చేతులతో వెళ్తారు, కూర్చుంటారు, ఏదో చెబుతారు. మీకెక్కువ గౌరవం ఇస్తున్నారు ఎందుకండి" అంటే ఆయన చెబుతారన్నమాట. "నీవు కేవలం శాస్త్రాలని పగటిపూటే మోస్తున్నావు. ఆ బరువుని ఒక 20 కేజీలో, 30 కేజీలో. కానీ రాత్రి పడుకునేటప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి పడుకుంటావు. కానీ నేను వాటిని 24 గంటలు మోయాలి. పడుకునేటప్పుడు గూడా నా బ్రెయిన్‌లో ఉంటాయి అయన్నీ. ఒక్కోసారి నిద్ర గూడా పట్టదు. అయన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇయన్నీ చేయాలి. సో, అందుకని నాకు ఆహ్, నా బాధ్యత ఎక్కువ. కాబట్టి నాకు సదుపాయాలెక్కువ. గౌరవం అనేది ఎక్కువిస్తున్నారనమాట. అలాగే ఒక ఆహ్, డాక్టర్ చెబుతాడనమాట. డాక్టరు ఇది ఆయన కార్ రిపేర్ జేయడానికి మెకానిక్ దగ్గరికెళ్తారనమాట. మెకానిక్ దగ్గరికెళ్తే, ఆ మెకానిక్ గూడా మొత్తం విప్పదీస్తాడు, అంతా చూస్తాడు. ఇంజిన్ చేసి చివరికి రిపేర్ జేసినాక ఒక రూ. 1000 ఇస్తాడనమాట. అప్పుడు ఆ మెకానిక్ అడుగుతారనమాట డాక్టర్‌కి. "ఏందండి నాకు రూ. 1000 ఇచ్చారు. మీరు జేసే" ఆయన కార్డియాలజిస్ట్ అనమాట. మీరు గుండె డాక్టరు. మనిషికి గుండె ఎలాగో కారుకి ఇంజిన్ అలాగా. నేను ఇంజిన్‌ని రిపేర్ జేశాను. మీరు గుండెని రిపేర్ జేస్తే మీకు 2,00,000, 3,00,000 ఒస్తాయి. నాకేమో రూ. 1000 ఇస్తున్నారు ఎందుకంటారనమాట. అప్పుడు ఆ డాక్టర్ చెబుతారనమాట. నేను ఇంజిన్‌ని గుండెని ఆపరేట్ జేసేటప్పుడు గుండె ఆన్‌లో ఉండిద్ది. ఇంజిన్ ఆన్ జేసి నువ్వు ఇంజిన్‌ని రిపేర్ చేయగలవా? చేయలేవు. ఇంజిన్ ఆఫ్ జేసి రిపేర్ చేయగలుగుతావు. నేను రిపేర్ జేసేటప్పుడు ఈ గుండె అనేది ఆన్‌లో ఉంటుంది. కాబట్టి అంటే ఎక్కువ బాధ్యత అన్నమాట అది. ఒక జీవితాన్ని నిలబెట్టాలి. ఇక్కడ కారులో ఏదన్నా పొరపాటు ఏదన్నా అయినా సరే ఎవరు పెద్దగా పట్టించుకోరు. కొంతో కొంత డబ్బిస్తే తిరిగొచ్చిద్ది. ఆ పార్ట్‌ని కొత్తది కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఒక మనిషి జీవితంతో ఆధారపడి ఉంది కాబట్టి డాక్టర్‌కి బాధ్యత ఎక్కువ. కాబట్టి ఆయనకి సదుపాయాలు గూడా ఎక్కువన్నమాట. అందుకే మానవ జీవితంలో సదుపాయాలెక్కువుంటాయన్నమాట. మానవ జీవితంలో మనమెవరం ఒక కుక్క అన్నం తినాలనుకోండి, ఏ డస్ట్‌బిన్‌లోకో వెళ్లి ఎతుక్కొని తినాలి. ఒక కుక్కకి ఒక కెమెరా పెట్టారన్నమాట. కెమెరా పెట్టి వదిలేశారు దాన్ని. వదిలేస్తే దాని ఒక రోజు జీవితం ఎలా ఉంటుందని. ఒక ఈ రోజంతా తిరిగింది అది కెమెరాని పెట్టి. తర్వాత రోజు చివర ఆ కెమెరా తీసి రికార్డింగ్ చూశారన్నమాట. ఎక్కడో వెళ్లి ఓ డస్ట్‌బిన్‌లో ఏదో తింటుంది. మళ్ళీ పరిగెత్తుకుంటా వెళ్లి వేరే ఓ వీధికెళ్ళగానే అక్కడున్న కుక్కలన్నీ తరిమి కొట్టినియి. మళ్ళీ పరిగెత్తుకుంటా ఇవతలకొచ్చింది. ఏడో మురికి కాలువలో కొన్ని నీళ్లుంటే వాటిని నాకింది. మళ్ళీ తిరిగొచ్చి పడుకుంటే ఎవరో ఒకరొచ్చి ఒక తన్ను తన్నాడనమాట. మళ్ళీ లేచి పరిగెత్తింది. సో, ఆ విధంగా ఒక కుక్క జీవితంలో ఈ చిన్న చిన్న సదుపాయాలు తినడం, నిద్రపోవడం, తాగడం అవి గూడా ఎంతో కఠినంగా ఉంటాయన్నమాట. మనకా బాధలు లేవు. ఎవరో నిద్రపోతుంటే మనల్ని తన్ని లేపేదెవరో తన్ని లేపరు. అలాగే ఒక స్వచ్ఛమైన ఒక్కొక్కళ్ళు ఎక్కువ ఖరీదైన వంటలు వండుకుంటారు. కొంతమంది తక్కువ మన ఆర్థిక స్తోమతను బట్టి. కానీ శుభ్రమైన ప్రదేశంలో పళ్ళెంలో నీళ్లతో కడుక్కొని పెట్టుకొని తింటాం. ఇట్లా డస్ట్‌బిన్ ఇట్లా తినాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మానవ జీవితానికి సదుపాయాలెక్కువిచ్చారన్నమాట. ఎందుకిచ్చారు ఆ సదుపాయాలు? ఎందుకంటే మానవుడి యొక్క బాధ్యత ఎక్కువ గాబట్టి.
మానవులకు బాధ్యత ఎక్కువ కాబట్టి అటువంటి సదుపాయాలు ఎక్కువ ఇచ్చారు. మరి ఏంటి ఆ బాధ్యత అంటే, ఈ మానవ జీవితంలో మనం ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి. మనకి ఎక్కువ బుద్ధినిచ్చారు. ఆ ఎక్కువ బుద్ధిని మనం ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయాలన్నమాట. అలా చేయలేదనుకోండి, చేయకపోతే మనం గూడా ఆ బుద్ధిని మనం ఇంకా ఎక్కువ తినడం కోసం, బాగా తినడం కోసం, బాగా నిద్రపోవడం కోసం, బాగా డబ్బు సంపాదించుకోవడం కోసం, బాగా కుటుంబాన్ని పోషించడం కోసం, వాటి కోసమే ఈ బుద్ధిని ఉపయోగిస్తే వాళ్ళని ఆత్మహ అంటారన్నమాట. హృదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకర్పం గురుకర్ణధారం మయానుకూలేన నభస్సురేరితం పుమాన్నతరే నాలుగో లైన్ నాకు గుర్తు రావట్లేదు. స ఆత్మహ అంటే ఈ మానవ జన్మ అనేది ఒక పడవతో పోల్చారనమాట. ఉదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురుకర్ణధారం. గురువు అనేవాళ్ళు కెప్టెన్ అనమాట పడవకి. ఎటెళ్ళాలి ఇవన్నీ చెబుతూ ఉంటారు. మయానుకూలైన నభస్వరేరితం పుమాన్ భవాబ్ది. ఆ నాలుగో లైన్ భవాబ్దిం అన్నమాట. పుమాన్ భవాబ్దిం నా తరేత్ స ఆత్మహ. ఆ, ఈ వేదాలనేవి ఒక అనుకూలమైన పవనాలు. ఒక పడవ గనక వెళ్ళాలనుకోండి, అటు గనక గాలి వీస్తూ ఉంటే అది సులభంగా వెళ్ళొచ్చు. పుమాన్ భవాబ్ది. ఇంత ఇటువంటి మానవ జన్మ అనే పడవ దొరికితే ఆ పడవను ఉపయోగించుకొని ఈ జన్మ మృత్యు సాగరాన్ని ఎవరైతే దాటటం లేదో వాళ్ళు వాళ్ళ ఆత్మని చంపుకుంటున్నారు. అంటే ఆత్మ చేయాల్సిన పనిని చేయటం లేదు వాళ్ళు. ఆత్మని చంపలేదు అని ఈరోజే శ్లోకంలో చదివాం. అవినాశీతు తద్విద్ది, దానికి నశింపు చేయలేరని. ఇక్కడ ఆత్మను చంపటం అంటే ఆ విధంగా చంపడం కాదు. ఆత్మ యొక్క పనిని చేయకపోయినా సరే ఆ, వాళ్ళను కూడా ఆత్మను చంపుకుంటున్నారు అన్నట్టు చెబుతారనమాట. అటువంటి మానవ జన్మలో ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలన్నమాట. ప్రయత్నించి భగవత్ సాక్షాత్కారాన్ని తెచ్చుకొని చివరికి పరీక్ష రోజు ఇందాకే చెప్పాము, జీవితం అనేది సిద్ధం అవటం, ప్రిపేర్ అవటం. మరి పరీక్ష ఎప్పుడు? చావు అనేది పరీక్ష అన్నమాట. సో ఆ విధంగా ఎవరైతే జీవితాంతం ఆత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తారో, సిద్ధమవుతారో, ఎలాగ 10వ తరగతి పిల్లాడు క్లాసులు అటెండ్ అవుతాడు, ట్యూషన్లు అటెండ్ అవుతాడు, ఆ, రోజు చదువుకుంటాడు, ప్రిపేర్ అవుతాడు, చివరికి పరీక్ష రాస్తాడు, పాస్ అవుతాడు. అలాగే ఎవరైతే ఈ మానవ జన్మ దొరికిన వాళ్ళు జీవితాంతం సిద్ధమవుతారో, ఆ, భగవన్నామ జపం చేయడం, ఇలా భాగవతం చదవడం, భాగవతం గురించి వినడం, భగవద్గీత గురించి చదవడం, వినడం, తీర్థయాత్రలు చేయడం, ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం, ఈ విధంగా ఎవరైతే సిద్ధమవుతారో వాళ్ళు మృత్యు సమయంలో పాస్ అవుతారనమాట. పాస్ అవటం అంటే అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యస్మరేత్ మద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. ఆ విధంగా భగవంతుణ్ణి స్మరించుకొని వాళ్ళు ఆ భగవద్ధామానికి వెళ్తారనమాట. అది పాస్ అవడం అన్నమాట. ఆ మృత్యు సమయంలో పరీక్ష అది, పాస్ అవడం. ఆ సమయంలో గనుక ఏ మన ఆ, ఇంటినో లేకపోతే ఇంకా వేరే దాన్నో స్మరించుకున్నాం అనుకోండి, ఫెయిల్ అయినట్టు. ఫెయిల్ అవ్వటం అంటే మళ్ళీ తిరిగి వచ్చాం. ఈ పుమాన్ భవాబ్ది, ఈ భవసాగరాన్ని దాటట్లేదు. మళ్ళీ ఆ ఇంట్లోనే ఏ ఎలిగ్గానో లేకపోతే ఆ ఇంట్లోనే ఆ, మన పిల్లలకి పిల్లోడుగా అంటే మనవలుగానో అదే వంశంలో మళ్ళీ మానవ జన్మం, మన కర్మ బాగలేకపోతే అదే ఇంట్లో ఏ పిల్లిగానో ఇట్లా జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఫెయిల్ అయినట్టు పరీక్షకి. సో ఆ విధంగా అందుకే ఇక్కడ చూడొచ్చు మనం, విదురుడు
ధృతరాష్ట్రుడికి చెబుతున్నారనమాట. ధృతరాష్ట్రుడు 100 మంది పిల్లలు చనిపోయారు. 100 మంది పిల్లలు చనిపోయినా సరే రాజ్యం మీద ఆసక్తి పోలేదన్నమాట. యుధిష్ఠిర మహారాజు అప్పటికి కూడా ధృతరాష్ట్రుడినే రాజుగా పెట్టి యుధిష్ఠిర మహారాజు పరిపాలిస్తున్నాడు. ఇంకా అన్ని సదుపాయాలు కొంచెం రాజు అంటే కొంచెం గౌరవం ఇది ఉంటుంది. ఆ సమయంలో విదురుడు తిరిగి వచ్చి ధృతరాష్ట్రుడిని తిడుతున్నారన్నమాట. ఈ పిల్లలందరూ చనిపోయారు. ముసలితనం వచ్చింది. కళ్ళు కనిపించడం లేదు. పళ్ళు రాలిపోయినాయి. ఆరోగ్య అజీర్ణం వచ్చింది. ఇన్ని వచ్చినా సరే ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఇక్కడే కూర్చొని ఉంటావా? భీముడు కుక్కకి వేసినట్టు అన్నం వేస్తూ ఉంటే దాన్ని తింటూ బతుకుతున్నావా అని తిడతారన్నమాట విదురుడు. తిట్టి వెంటనే వెళ్ళిపో. ఈ మానవ జన్మ దొరికింది పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి. ఎలాగైతే ఒక తల్లి చూసింది అనుకోండి, 10th క్లాస్ స్టూడెంట్ పరీక్ష దగ్గర పడుతుంది, రేపు పరీక్ష ఉంది, ఈ రోజు క్రికెట్ ఆడుకుంటున్నాడు అనుకోండి, వాళ్ళమ్మ ఏం చేసేది తిట్టేది, అరే సిగ్గుందారా నీకు, రేపు పరీక్ష పెట్టుకొని ఇవాళ క్రికెట్ ఆడుతున్నావు, పద లోపలికి పద వెళ్ళి చదువు అని చెవు పట్టుకొని తీసుకెళ్ళి చదివిస్తుంది. అదేవిధంగా విదురుడు ధృతరాష్ట్రుని తిడుతున్నారనమాట. ముసల్తనం వచ్చింది, పరీక్ష దగ్గర పడింది, అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. అసలేమన్నా బుద్ధి ఉందా నీకు అని తిడుతున్నారనమాట. ఆ విధంగా సహాయం చేశారనమాట విదురుడు. విదురుడు ఆ విధంగా చెప్పగానే ధృతరాష్ట్రుడు చివరి రోజుల్ని ఉపయోగించుకున్నాడు అనమాట. చివరి రోజుల్ని ఆయన యొక్క అడవికి వెళ్ళి వెంటనే గాంధారితో పాటు ఆ చివరి రోజుల్లో ఆయన అష్టాంగ యోగాన్ని పాటించి ఆయన ముక్తిని పొందాడనమాట. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లు అన్నమాట ఇవన్నీ. నేను బీటెక్ చదివేటప్పుడు కూడా ఈసీఈ అనమాట, నేను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. మాకు డేటా స్ట్రక్చర్స్ అని ఒకటి ఉండేది, అది కంప్యూటర్ సబ్జెక్టు. కంప్యూటర్ వాళ్ళకి ఈజీ, కానీ మా బ్రాంచ్ వాళ్ళకి కొంచెం కష్టం అది. మేమందరం ట్యూషన్ కూడా తీసుకున్నాం, అంతా అయిపోయింది. పరీక్ష దగ్గర పడింది, ఇంకా 2 రోజులు గ్యాప్ వచ్చింది అనమాట. 2 రోజులు ప్రిపేర్ అవ్వడానికి ఏం గుర్తులేదు. మొత్తం ఎన్ని ట్యూషన్లు తీసుకున్నంత బ్లాంక్ అయిపోయింది. అప్పుడు ఒక కంప్యూటర్ అబ్బాయి మా కోసం రండి, మీరందరూ రండి అని చెప్పి మమ్మల్ని 5-6 కూడా పెట్టి ఒక రోజంతా మాకు నేర్పాడు అనమాట. 2వ రోజు ఆయన చదువుకున్నాడు, 2 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి. ఈ విధంగా విదురుడు ఎలాగ ధృతరాష్ట్రుడికి హెల్ప్ చేశాడు, ఆ విధంగా అయిపోయి మాకు లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అనమాట ఇది. లాస్ట్ మినిట్లో వచ్చి విదురుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు ఆయన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలిగాడు అన్నమాట. కాకపోతే మన ఏంటంటే ఈ పరీక్ష అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అన్నమాట. జీవితం అనేది సిద్ధం అవటమే, కానీ పరీక్ష రోజు ఎవరికి తెలియదు. కొంతమంది అదృష్టవంతులు ఉన్నారనమాట, భీష్ముడు లాంటి వాళ్ళు. వాళ్ళకి పరీక్ష రోజును వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. భీష్ముడికి ఎప్పుడు చనిపోవాలో ఆయన డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకే భీష్ముడు ఎదురు చూశాడు. నేను మొత్తం ప్రిపేర్ అయినాక, ఎంత ప్రిపేర్ అయ్యారంటే అంత కాలేజ్ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం, భగవంతుని స్మరించుకుంటూ చనిపోవాలి. అది పాస్ అయినట్టు ఎగ్జామ్లో. భీష్ముడికి స్వయంగా కృష్ణుడే వచ్చి నుంచున్నారనమాట ఎదురుగా. ఎగ్జామ్ ఎవరి కోసమైతే ఎగ్జామ్ ఉందో ఆయనే ఎదుర్కొన్నారు. ఆయన్ని చూస్తూ భీష్మదేవుడు వెళ్ళిపోయారనమాట. భీష్ముడు లాంటి వాళ్ళ ఎగ్జామ్ డేట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పరీక్షిత్ మహారాజు కూడా ఎగ్జామ్ డేట్ తెలుసు అనమాట. ఇంకా 7 రోజుల్లో నేను వెళ్ళిపోతాను అని. తక్షకుడు 7 రోజుల్లో వస్తే నన్ను కాటు వేసి చంపివేస్తారని పరీక్షిత్ మహారాజుకు తెలుసు. కానీ మనందరికీ ఆ అవకాశం లేదు. మనం భీష్ముడిలాగా మన మృత్యువు ఎప్పుడో మనం నిర్ణయించుకోలేం. అలాగే పరీక్షిత్ మహారాజులాగా మనకు తెలియని కూడా తెలియదు ఎప్పుడు వస్తుందో మృత్యువు. ఏ కారులోనే వెళ్తుంటాం, ఏ బస్సులోనే వెళ్తుంటాం, ఏ యాక్సిడెంట్ అయిందో తెలియదు. లేకపోతే
పల్లెటూళ్ళలో ఏ పాము కరిసిద్దో తెలియదు. ఎవరికి తెలుసు ఎప్పుడు మృత్యువు ఏ రూపేణ వస్తుందో. అందుకే ఆ, పరీక్ష అనేది ఉంది, అది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఉంది పరీక్ష. ఈ చావు అనేది జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ప్రతి ఒక్కళ్ళు ఈ పరీక్షని అటెండ్ కావాల్సిందే. అలా ఎవరు చెప్పలేరు అనమాట ఈ పరీక్షకి నేను రాను అని. కానీ ఆ, ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. 10వ తరగతి పిల్లలకు తెలుసు మార్చిలో పరీక్ష ఉండిద్ది, ఇంకా 10 నెలల తర్వాత మన పరీక్ష ఉంది. మొదటి 2 నెలలు కొంచెం అటు ఇటు ఆడుకున్నా సరే చివరిలో జాగ్రత్తగా చదవాలి అని. కానీ మనకు అలా కాదు. ఏ పిల్లలు కూడా చచ్చిపోతున్నారు, యువకులు చనిపోతున్నారు, మధ్య వయస్కులు చనిపోతున్నారు, ముసలోళ్ళు చనిపోతున్నారు. ఎప్పుడు వచ్చిందో తెలియదు పరీక్ష. సో అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ సిద్ధంగా ఉండటం మంచిదన్నమాట. ఎవరైతే ఈ భవాబ్దిని, ఈ భవసాగరాన్ని దాటాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చూడొచ్చు అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారిని చివరి రోజుల్లో ఆయనకి శరీరం మీద ఏమీ లేవన్నమాట, ఎముకలు చర్మం ఉంది. అటువంటి ప్రభుపాదుల వారిని వాళ్ళందరూ అడుగుతున్నారనమాట, దయచేసి మేము ఈ పరిస్థితిలో చూడటం మాకు బాధగా ఉంది. మీరు ఇంకా కొన్ని రోజులు ఉండాలి, మీరు మా కోసం. మీరు వెళ్ళిపోతే ఈ పెద్ద సంస్థని ఎవరు చూస్తారు? ఇవన్నీ ప్రశ్నలు అడుగుతుంటే ప్రభుపాదులు వారు చెబుతారనమాట, జీవోవా మరోవా. అంటే చనిపోతే ఏంది, బతికితే ఏంది, రెండు ఒకటే. ఇది ఒక శ్లోకం అన్నమాట. ఒక సాధువు దగ్గరికి నలుగురు వెళ్తారనమాట. ఆ నలుగురికి సాధువు వేరు వేరు గా చెబుతారన్నమాట. ఒక రాజకుమారుడు వెళ్తారనమాట ఆయన సాధువు దగ్గరికి. ఆ రాజకుమారుడిది ఆయన చెబుతారనమాట. ఆయన చెబుతారు, నీవెప్పుడు జీవించు, ఎక్కువ కాలం జీవించుగాక అని చెబుతారనమాట. ఎందుకంటే రాజకుమారుడికి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఆ సదుపాయాలు ఉండటం వల్ల ఆయన ఆనందంగా జీవిస్తున్నాడు. కానీ రియాక్షన్ అయితే వస్తుంది కదా, మనం ఏం చేసినా సరే దానికి రియాక్షన్ వస్తుంది. కర్మ అనేది వస్తూ ఉంటుంది. చనిపోయినాక అది నెక్స్ట్ జన్మలోనో వాటిని అనుభవించాల్సి వచ్చింది. అందుకనే ఆ సాధువు ఉండి, సరే కనీసం ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నావు, ఎక్కువ కాలం బతుకు, ఎక్కువ కాలం బతికి తర్వాత చనిపో నువ్వు, తర్వాత ఎలాగో నువ్వు దానికి పేమెంట్ కట్టాలి అని. తర్వాత ఒక ముని కుమారుడు వస్తాడనమాట, బ్రహ్మచారి. ఆయన ఎంతో తపస్సులు చేస్తూ ఉంటాడు, సిద్ధమయ్యాడు, పరీక్షకు సిద్ధమైపోయాడు. ఆయనకి సాధువు చెబుతారనమాట, త్వరగా చనిపో అని చెబుతారనమాట. ఎందుకంటే ఎలాగో నువ్వు పరీక్షకి సిద్ధమయ్యావు, చనిపోతే ఇప్పుడు చనిపోయినా సరే నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోతావు, మరి ఎందుకు ఎంత తపస్య నీ జీవితంలో, త్వరగా చనిపో అని చెబుతారనమాట. తపస్సు చేస్తున్నావు కాబట్టి. తర్వాత ఇంకొక ఆయన కషాయి వాడు వస్తాడనమాట. ఆ కషాయి వాడికి చెబుతాడు ఆయన, నజీవ నమర. నజీవ నమర అంటే నువ్వు జీవించవద్దు, చచ్చిపోవద్దు. ఎందుకంటే జీవించినా సరే నీ జీవితం నరకం లాంటిది. ఎంతో జంతువుల్ని చంపుతున్నావు, రోజు వాటి రక్తం చూస్తున్నావు, వాటి నరకంలో కూడా అలాగే ఉంటుంది. వాటి ఎముకలు, వాటి మాంసం, శవాలని, వాటన్నిటిని చూస్తున్నావు. ఒక నరకం లాంటి జీవితం గడుపుతున్నావు వాటి ఆర్తనాదాల మధ్య. నమర, ఎందుకంటే నువ్వు చచ్చిపోయినా సరే నువ్వు ఎన్ని పాపాలు చేసావు కాబట్టి నరకానికి వెళ్తావు. కాబట్టి ఇప్పుడు నరకమే నీ జీవితం, తర్వాత కూడా నరకమే. నేనేమని ఆశీర్వదించాలి నీకు? సో నా జీవ నమర, నువ్వు చావద్దు, బతకద్దు అని చెబుతాడు అనమాట.
తర్వాత ఒక ఆత్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తి వెళ్తే ఆయనకి చెబుతారనమాట. జీవోవా మరోవా, నువ్వు జీవిస్తే ఏంది, చనిపోతే ఏంది, నువ్వే ఈ శరీరంతోటి నిన్ను నువ్వు గుర్తించుకోవడం లేదు. సో ఇక్కడ సేవ చేస్తున్నావు, చనిపోయినా కానీ సేవే చేస్తావు. కాబట్టి జీవోవా మరోవా అని చెబుతారనమాట. ప్రభుపాదుల వారు అదే చెబుతారనమాట. ఎందుకంటే ఆయన పరీక్షకు సిద్ధమై ఉన్నారు, ఫుల్లుగా సిద్ధమై ఉన్నారు. ఆహ్, పరీక్ష ఇక్కడ సేవ చేస్తున్నాను, చనిపోతే భగవద్ధామానికి వెళ్తాను, అక్కడ సేవ చేస్తాను. సో, ఈ విధంగా ఆహ్, చెబుతారనమాట. అందుకే అనంతాచార్యులు అని మన తిరుపతి బాలాజీ మందిరంలో మీరు లోపల దర్శనానికెళ్ళేటప్పుడు అక్కడొక గడ్డపార ఉండిద్దన్నమాట. అనంతాచార్య వేసిన గుణపము అని రాసి ఉంటుందట. ఆయన వెంకటేశ్వర స్వామికి విసురుతారనమాట ఆ గుణపాన్ని. తెలియక వెంకటేశ్వర స్వామి చిన్న పిల్లాడి రూపంలో వచ్చి, ఆయన ఒక పెద్ద సరస్సు తవ్వుతూ ఉంటే పుష్కరిణిని నేను హెల్ప్ చేస్తానని ఆ పిల్లాడు హెల్ప్ చేస్తుంటారనమాట. మా సేవ తీసుకుంటున్నావు ఈ అబ్బాయి అని చెప్పి కొడతారనమాట. కొడితే ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటే గర్భగుడిలోకెళ్తారు. తర్వాత దేవుడికి దర్శనం ఓపెన్ చేస్తే మూర్తి నుండి ఈ ఆహ్, గడ్డం నుండి రక్తం వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆయనకు అర్థమైద్ది, అరె! నేను విసిరేసింది దేవుడికి అని చెప్పి. అప్పటి నుండి ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ మూర్తిలో కూడా గడ్డం దగ్గర తెల్లగా ఉంది కదా! అది మందు పెడతారన్నమాట. ఆ మందు ఇప్పుడు కూడా పెడుతూ ఉంటారు. సో, ఆ విధంగా అనంతాచార్యుడికి తర్వాత సరస్సు తయారవుతుంది. ఒక పెద్ద పూల తోట ఏస్తారు. ఆ పూలన్నీ కోసి వెంకటేశ్వర స్వామికి మాలలో వేస్తూ ఉంటారనమాట ప్రతిరోజు. అయితే ఒకరోజు పొద్దున్నే ఆయనెళ్లి పూలు కోస్తూ ఉంటే, ఒక తాచుపాము వచ్చి కరిసిద్దనమాట ఆయన్ని. ఆయన శిష్యులందరూ చూస్తారు. గురువుగారు మీరు వెళ్లి మందు తీసుకోవాలండి. లేకపోతే ఏదన్నా మంత్రం వేయించాలి. పాము యొక్క విష ప్రభావం మీ శరీరంలోకెళ్తే ప్రమాదమండి అని చెబుతారు. ఆయనుండి లేదు లేదు, నా సేవ సమయం ఇది. నేను ఇప్పుడు మాల కట్టాలి. మళ్ళీ లేట్ అయిపోయిద్ది దేవుడికి అని చెప్పి పూలన్నీ కోసుకెళ్ళి మాల కట్టి తీసుకెళ్తారనమాట ఆ మాలని. అప్పుడు వెంకటేశ్వర స్వామి అడుగుతారనమాట. అనంతాచార్య, నువ్వేంది ఈ విధమైన ఈ విధంగా చేస్తున్నావు? పాము గరిస్తే నువ్వు చికిత్స తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదంటారనమాట. ఆయన గూడా ఇదే చెబుతారనమాట. జీవోవా మరోవా అంటే నేను ఆహ్, నా శరీరం గూడా ఒక పాము లాంటిదే. ఈ పాము గనక ఆ పాము కంటే తక్కువయిందనుకోండి, అంటే నేను చనిపోతాను. చనిపోతే వెళ్ళి విరజా నదిలో స్నానం జేసి వైకుంఠ లోకంలో మీకోసం మాలలు కడుతూ ఉంటాను. అదే ఈ పాము అంటే నా శరీరం గనక దృఢమైనదనుకోండి, ఆ పాము కంటే బతికే ఉంటాను. బతికే ఉంటే రోజు పుష్కరిణిలో స్నానం జేస్తాను. తోటలోకెళ్ళి పూలు కోసుకొచ్చి మాల గట్టి మీకు సమర్పిస్తాను. తేడా ఏముందండి ఇక్కడ? అదే మాల గట్టి సేవ చేస్తుంటాను. ఒకవేళ చనిపోతే వైకుంఠ లోకంలో మాల గడతాను. పెద్ద తేడా ఏంది? ఇది బాగా ప్రిపేర్ అయినోళ్ళ, ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అయినోళ్ళ పరిస్థితన్నమాట. వాళ్ళు బాగా వాళ్ళ జీవితంలో ఇంక వేరేదేమీ లేదు. పూర్తిగా భగవంతుడి యొక్క సేవ చేసుకుంటున్నారు. ఇకన వేరే ఆసక్తులు లేవు. అటువంటి వాళ్ళు ఈ విధంగా చెబుతారనమాట. వాళ్ళకి బాధే ఉండదు చావు గురించి. భయమేముండదు. ప్రభుపాదుల వారు లాంటి వాళ్ళు, అనంతాచార్యులు లాంటి వారు. కానీ అలాగే కొంతమందుంటారు. భౌతికవాదులు. భౌతికవాదులకేంటి, వాళ్ళకి ఇంకో జన్ముందనే నమ్మకం లేదు. దాని మీద శ్రద్ధ లేదు. ఓన్లీ ఈ భూమి మీదే జీవముంది. ఇంక వేరే లోకాల్లో ఎక్కడ జీవం లేదు. అసలు ఈ విశ్వం వెనకాల ఒక వైకుంఠ లోకం అనేది లేనే లేదు. మనకున్నది ఒకటే జీవితం. ఈ జీవితం ఐస్ క్రీమ్ లాంటిది. ఐస్ క్రీమ్‌ని ఏం చేస్తారు, త్వరగా ఎంజాయ్ జేయాలి. లేకపోతే కరిగిపోయిద్దది. సో, అదే విధంగా మనకి జీవితం దొరికింది. ఉన్నదొకటే జీవితం.
ఈ జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. ఎన్ని సినిమాలు చూస్తే అన్ని చూడాలి. ఎన్ని రెస్టారెంట్‌లో ఎక్కడెక్కడ ట్రై చేయాలి, అన్నీ తినాలి. మొత్తం ఎంజాయ్ చేయాలి జీవితాన్ని. డాన్సులెయ్యాలి, క్లబ్బులకెళ్ళాలి, పబ్బులకెళ్ళాలి. ఈ జీవితం అనుభవించాలి చావు రాకముందే అనేది వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. వాళ్ళకే భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి పరీక్ష ఉందనేదే వాళ్ళు ఒప్పుకోరు. అదొక పరీక్ష ఉంది. ఆ సమయంలో భగవంతుడిని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ వాళ్ళకసలు శ్రద్ధే లేదు. వాళ్ళకి చావు అంటే ఓకే. ఎంతో ఎంజాయ్ చేశాం గదా! ఇక చచ్చిపోతాం పర్లేదులే అని అనుకుంటారు. మధ్యలో ఉంటారు గదా! మనలాంటి వాళ్ళన్నమాట. మనలాంటి వాళ్ళకి శ్రద్ధుంది. అరే! ఇన్ని పునర్జన్మ స్టోరీలున్నాయి. అంటే ఆత్మ మళ్ళీ ఇంకో జన్మ తీసుకునిద్ది. లేకపోతే వాళ్ళకి గత జన్మ ఎలా గుర్తున్నాయి. పునర్జన్మ స్టోరీలన్నీ ఉన్నాయి గదా! లేకపోతే ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి. అంటే వాళ్ళు చనిపోయే ముందు గాదు. పెద్ద ఆపరేషన్ జేసేటప్పుడు వాళ్ళ శరీరం బయటికెళ్ళి డాక్టర్లేం మాట్లాడుకున్నారు, నర్సులేం జేస్తున్నారు అవన్నీ తిరిగొచ్చి మళ్ళీ జెప్పారు. అంటే ఆత్మ గదా! బయటికెళ్ళి మళ్ళీ లోపలికెళ్ళొచ్చాం. వాళ్ళకి కొంచెం శ్రద్ధుంది. ఆత్ముంది. మళ్ళీ ఇంకో జన్ముంది. ఈ లోకమే గాదు వైకుంఠ లోకముంది. వీటన్నిటి మీద శ్రద్ధ ఉందన్నమాట. అటువ కానీ ప్రిపేర్ అవ్వటానికి కష్టమన్నమాట. అయ్యో! రోజు మాలలు జేయాలా? చేసినా సరే మాలలు చేస్తున్నా గానీ మనసు మాత్రం అమెరికాలోనో, ఆస్ట్రేలియానో తిరుగుతా ఉంటుంది. సో, ప్రిపరేషన్ సరిగా లేదు. ప్రిపరేషన్ సరిగా లేదనుకోండి అటువంటప్పుడు ఆహ్, పరీక్ష దగ్గర పడే కొద్దీ భయం పెరిగిద్దనమాట. సో, ఎలాగైతే ఈ కరోనా సమయంలో గూడా నేను భక్తి వేదాంత హాస్పిటల్‌లో ఆహ్, అడ్మిట్ జేశారనమాట మమ్మల్ని. రోజు ఇంటర్నెట్‌లో చూసి ఇటలీలో అంతమంది చనిపోయారు. పే ఇంకొక దేశంలో ఎంతమంది చనిపోయారు. అవన్నీ చూసి భయం అన్నమాట. నా నంబరొస్తే ఏమైద్ది? నేను పోతే ఏమైద్ది? ఆ రోజు రాత్రి అసల నిద్రే పట్టలేదు. ఇప్పటికిప్పుడు చనిపోతే ఎక్కడికెళ్తాను నేను? ఎక్కడికెళ్తాను తప్పకుండా నా భగవద్ధామం అయితే ఎళ్ళను. అదైతే గ్యారంటీ ఉంది. ఆహ్, సో, ఏం చేయాలి అని భయంతో నిద్రే రాలేదు. సో, ఆ విధంగా ఆహ్, బాగా చదివినోళ్ళకి ఇబ్బందుండదు. అసలు చదవనోడికే ఇబ్బందుండదు. బాగా చదివినోళ్ళు 2, 3 రివిజన్‌లు జేస్తారు. వాళ్ళు వేరే రూములకెళ్ళి చదువుతుంటారు. "అరేయ్! నాయి 2:30 రివిజన్ అయింది. ఇంక మళ్ళీ పొద్దున్నే పరీక్షుంది. మూడో రివిజన్ అయిద్దో లేదో" అని చెబుతుంటాడనమాట. అది చూసి మిగతా వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. "అరేయ్! మేమేమో అసలు చదవనే చదవలేదు. ఈడు 2 రివిజన్‌లు అయినయి" అని బాధపడుతున్నాడని. ఇంకొంతమందుంటారు అసలు క్లాసులకే ఎళ్ళరు. ఈ రేపు ఎగ్జామ్ ఉందంటే ఇయాల గూడా సినిమాకెళ్తారు. వాడికి భయముండదు. మరి భయం ఎవరికి? మధ్యలో ఉండేవాళ్ళం అనక. యస్య మూఢా తమోలోకే యస్య బుద్ధే పరం గత ద్వౌ విమౌ సుఖమేదైతే క్లిశ్యంతంతరితో జన. మూఢులకి భయముండదు. వాళ్ళకసలు ఈ చావు అని ఈ వేరే లోకం గురించి, వేరే జన్మ గురించి శ్రద్ధే లేదు గాబట్టి. యస్య బుద్ధే పరం గత. ఈ ప్రభుపాదుల వారిలాగా, అనంతాళ్ళ వారిలాగా వాళ్ళు సిద్ధులన్నమాట. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సిద్ధం చేసుకున్నారు. వాళ్ళకి భయముండదు. ద్వావిమో సుఖమేదైతే వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటారు. మూఢులు సుఖంగానే ఉంటారు. అలాగే సిద్ధులు వాళ్ళు సుఖంగానే ఉంటారు. క్లిశ్యంతంతరితో జన. ఈ మధ్యలో ఉంటారే మనలాంటి వాళ్ళు. వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. వాళ్ళకి తెలుసు పరీక్ష ఉందని. కానీ చేయటానికి సరిగా సమయం ఇవ్వటం లేదు. మిగతావన్నీ ఎక్కువైపోయినాయి. ఆహ్, జీవితంలో పరీక్ష కంటే పరీక్ష వస్తుందని తెలుసు. కానీ క్రికెట్ ఆడుకోవాలి. అది జేయాలి, ఇది జేయాలి. మన జీవితంలో వేరే ఆసక్తులుంటాయి. ఓకే. ఆ పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వాలి, ఈ దినాలు అటెండ్ అవ్వాలి. వాటికి, వీటికి సమయం ఇవ్వాలి. జపం తర్వాత చేద్దాంలే. సో, క్లిశ్చియన్ తంత్రితో జన ఇటువంటి వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. సో, ఆ విధంగా మనం గనక ప్రిపేర్ అయితే సరిగా ప్రిపేర్ అయితే ఏమవుతుంది అనేది ధ్రువుడి యొక్క
కథ నుండి చూడొచ్చు అన్నమాట. ధ్రువ మహారాజు కూడా ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదివి 6 నెలల్లోనే భగవంతుడి యొక్క దర్శనం సాధించారు. సాధించి తిరిగి వచ్చి 36,000 సంవత్సరాల పాటు ఈ భూమండలాన్ని పరిపాలించారన్నమాట. పరిపాలించిన తర్వాత ఆయన ఈ భార్య, బిడ్డలు ఇదంతా మోహం అని అర్థం చేసుకొని వాటన్నిటిని వదిలేసి బద్రికాశ్రమానికి వెళ్ళారనమాట. బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఆడ స్వచ్ఛమైన జలాల్లో ఆ నదుల్లో స్నానం చేసి కొన్ని రోజులు అష్టాంగ యోగాన్ని పాటించారనమాట. అష్టాంగ యోగాన్ని ఎందుకంటే అష్టాంగ యోగాన్ని ఎందుకు చేశారంటే అక్కడున్న వాళ్ళు చాలామంది యోగులు అన్నమాట. వాళ్ళ యొక్క శ్రద్ధని వాళ్ళకి ఈయన డైరెక్ట్గా వెళ్ళి జపం ఈ కీర్తనం ఇవే చేశారనుకోండి వాళ్ళకి ఒక ఉదాహరణగా నిలవడానికి ఎలాగైతే అందరికీ భక్తి ధ్రువ మహారాజు కంటే నారదుడి యొక్క సాంగత్యం దొరికింది కాబట్టి భక్తి మార్గంలోకి వచ్చారు. అందరికీ భక్తి మార్గంలోకి కేవలం భక్తుల ద్వారానే రాగలరు అన్నమాట. భక్తుల యొక్క సాంగత్యం ద్వారానే. అది అంత సులభం కాదు, ప్రతి ఒక్కరికి దొరకదు అది. కాబట్టి మిగతా ఎక్కువ మంది గృహస్థులందరూ కర్మయోగాన్ని చేయాలి, వర్ణాశ్రమ ధర్మాలని చేసి వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకొని తర్వాత వాళ్ళు వానప్రస్థగా సన్యాసిగా వెళ్ళినప్పుడు అష్టాంగ యోగం చేయాలి. ఆ విధంగా అదొక నిచ్చెన అన్నమాట. కర్మయోగం చేయాలి, తర్వాత జ్ఞానయోగం, అష్టాంగ యోగం, చివరిలో భక్తి యోగం వస్తుంది. కానీ భక్తుల యొక్క సంఘం దొరికితే వాళ్ళు డైరెక్ట్గా భక్తి చేయొచ్చు అనమాట. ఒకళ్ళు లిఫ్ట్ ఎక్కైనా వెళ్ళిపోవచ్చు 10వ అంతస్తుకి, లేకపోతే మెట్ల మీద కూడా వెళ్ళొచ్చు. సో లిఫ్ట్ ఎక్కడ వెళ్ళారు అంటే భక్తి యోగం. అది భక్తుల సాంగత్యం దొరికిన వాళ్ళకే జరిగింది. అలా దొరకలేదు అనుకోండి భక్తుల సాంగత్యం, వాళ్ళందరూ మెట్ల మీదకి వెళ్ళాలి, కర్మయోగం చేయాలి, తర్వాత జ్ఞానయోగం చేయాలి, తర్వాత అష్టాంగ యోగం చేయాలి, చివరికి వాళ్ళు కూడా వస్తారు అక్కడికి. సో అటువంటి వాళ్ళని నిరుత్సాహపరచకుండా ఉండటం కోసం ధ్రువ మహారాజు కొన్ని రోజులు 2-3 రోజులు అష్టాంగ యోగం చేశారు. తర్వాత శుద్ధ భక్తిని చేశారనమాట. శుద్ధ భక్తిని చేస్తూ శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం ఇవన్నీ చేస్తూ ఉన్న సమయానికి ఒకరోజు ఒక తేజోమయమైన విమానం ఆగిందనమాట. తేజోమయమైన విమానం ఆగి ఆ విమానంలో నుండి నంద, సునంద అనే ఇద్దరు దిగారనమాట. ఇద్దరు దిగి మేము విష్ణుమూర్తి యొక్క దూతలం, మేము మీకోసం మీరు 5 సంవత్సరాల వయసులోనే భగవంతుని ప్రసన్నం చేసుకోగలిగారు, అటువంటి మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి మేము వచ్చాము, కాబట్టి మీరు రండి, మా యొక్క విమానంలోకి రండి అని ఆయన కూర్చోబెట్టి అని ఆహ్వానించారనమాట. అటువంటి ధ్రువ మహారాజుకు ఒక్కసారిగా అర్థం కాలేదు ఏం చేయాలో. ఆ సమయంలో వాళ్ళని రండి, మీరు కూర్చోండి, నీళ్లు కావాలా, ఏమేమి అడగాలని ఏమి చేయాలో అర్థం కాలేదన్నమాట. ఆ సమయంలో అర్థం కాక నామస్మరణ చేశారనమాట. మనకు గనక ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఏం చేయాలో అర్థం కాకపోతే ఆ సమయంలో నామస్మరణ చేస్తే ఆ యొక్క చిన్న చిన్న లోపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా ధ్రువుడు ఆ నామస్మరణ చేయగానే వెంటనే ఆయన సరే పదండి అని వెంటనే ఎక్కలేదన్నమాట ఆ విమానానికి, వైకుంఠ విమానానికి. ధ్రువుడు వెంటనే ఆ నదిలో స్నానం చేసి బయటకు వచ్చి తిలకధారణ చేసి ఆయన రోజు ఏదైతే సాధన చేస్తాడో ఆ సాధన ఆ రోజు కూడా చేసి తర్వాత ఆ బద్రికాశ్రమంలో ఎంతమంది సాధువులు ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి నమస్కరించి వాళ్ళ అనుమతి తీసుకొని నేను వెళ్తున్నానని, అలా అని గర్వం లేదన్నమాట. చూడు నా కోసం విమానం వచ్చింది, మీకోసం వచ్చిందా, నేను మీకంటే గొప్పవాడిని అని అనకుండా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన వైకుంఠ విమానానికి అధిరోహించాలంటే అది కొంచెం ఎత్తులో ఉందన్నమాట. ఆ సమయానికి మృత్యువు వచ్చారనమాట. మృత్యువు కూడా ఒక వ్యక్తి. ఈయన శరీరాన్ని తీసుకొని వెళ్తాను, అప్పుడు ఈయన ఆత్మ ఈలో విమానం ఎక్కి వైకుంఠ లోకం వెళ్ళొచ్చు అని చెప్పి ఆ మృత్యువు వచ్చారు అక్కడికి. కానీ ధ్రువుడు ఆ మృత్యువు యొక్క శిరస్సుని ఒక మెట్టులా
ఉపయోగించుకొని ఆయన శిరస్సు మీద ఈయన కాలు పెట్టి ఆ విమానంలోకి అధిరోహించాడంటే మృత్యువు యొక్క అవసరాన్ని తీసుకోలేదన్నమాట. అంటే అదే శరీరంలో ఆయన ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళారన్నమాట. అలా వెళ్తూ వెళ్తూ ఆ ఆయన మనసులో ఒక బాధ కలిగిందనమాట. నేను ఈరోజు ఈ వైకుంఠ విమానంలో వైకుంఠ లోకానికి వెళ్తున్నానంటే దీనికి ప్రధానమైన కారణం మా అమ్మ సునీతి. ఆమె నన్ను అవమానించినప్పుడు మొట్టమొదటిసారిగా ఆమె చెప్పింది, నువ్వు వెళ్ళి భగవంతుడి యొక్క శరణం తీసుకో. నేను ఎంత ఆప్యాయత చూపించగలను, కేవలం ఒక తల్లి ఎంత ఆప్యాయత చూపించగలదు. విష్ణుమూర్తి యొక్క శరణం తీసుకుంటే 10,000 మంది తల్లులు ఎంత ఆప్యాయత చూపిస్తారో అంత ఆప్యాయత నీకు దొరుకుతుంది. నువ్వు వెళ్ళి భగవంతుడి శరణం తీసుకొని ఆమె చెప్పింది. వాళ్ళని పద ప్రదర్శక గురువు అంటారు అనమాట. ఎంతో మంది గురువులు ఉంటారు, మనకి దీక్ష ఇస్తారు మంత్రాన్ని, ఆయన్ని దీక్షా గురువు అంటారు. మనకి భక్తి ఎలా చేయాలి, భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏమి చేయకూడదు, ఇవన్నీ చెబుతారు. వాళ్ళని శిక్షా గురువు అంటారు. కొంతమంది మనల్ని కేవలం ప్రోగ్రాంకి పిలుస్తారు అనమాట. ఇదిగో రండి, ఇక్కడ మంచి ప్రోగ్రాం ఉంది రండి అని పిలుస్తారు. వాళ్ళు పద ప్రదర్శక గురు అనమాట. సునీతి కూడా అదే చేసింది అనమాట. నువ్వు వెళ్ళి భక్తి మార్గాన్ని, భగవంతుణ్ణి, దాని తర్వాత ఆయన వెళ్ళి నారదమునిని కలిశారు, నారదముని మంత్రాన్ని ఇచ్చారు. సో ఆ విధంగా సునీతి కూడా సహాయం చేసింది. ఆమె నా పద ప్రదర్శక గురువు. నారదముని గురించి బాధపడాల్సిన పని లేదు, ఆయన ఎలాగో జీవన్ముక్తుడే. కానీ మా తల్లిని వదిలేసి వెళ్ళిపోతున్నానే నేను, ఆయన బాధపడుతూ ఉంటాడు అనమాట. మనసులో బాధ ఉంటుంది. అప్పుడు సునందులు దూరంగా ఒక విమానాన్ని చూపిస్తారనమాట. నువ్వేం బాధపడకు ధ్రువా, ఆ విమానం వస్తుంది కదా, ఆ విమానంలో సునీతి ఉన్నారు, ఆమె కూడా వైకుంఠ లోకానికి వస్తున్నారని చెబుతారనమాట. అప్పుడు ధ్రువుడు సంతృప్తి చెందుతాడని, మా అమ్మకు కూడా ముక్తి లభించింది, ఆమె కూడా నాతో పాటు వస్తుందని ఆనందపడతాడన్నమాట. ఆ విధంగా ప్రభుపాదులు వారు అక్కడ రాస్తారన్నమాట ఎంతో నమ్రతతోటి. మా శిష్యుల్లో కూడా ఎవరో ఒక శిష్యుడు బాగా భక్తిని చేస్తే వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్తూ నన్ను స్మరించుకుంటే, అరే నేను ఈ విధంగా వైకుంఠ లోకానికి వెళ్తున్నాను, దీనికి కారణం ప్రభుపాదుల వారు అని స్మరించుకుంటే నాకు కూడా ముక్తి లభిస్తుంది అని ప్రభుపాదుల వారు నమ్రతతో రాస్తారు. ప్రభుపాదుల వారు నిత్యసిద్ధులు. సో ఆ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో ఈ విధంగా లైఫ్ ఈజ్ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎగ్జామినేషన్. అంటే జీవితం అనేది సిద్ధం అవ్వాలన్నమాట. మృత్యువు అనేది పరీక్ష. ఆ పరీక్షలో మనం పాస్ అయ్యామనుకోండి, అంతకంటే కావాల్సిందేముంది. సో ఓకే, మీ క్లాస్ అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు కూడా ఏదన్నా అర్థం కాలేదనుకోండి, జపం అయిపోయినాక నన్ను కూడా అడగచ్చు ప్రశ్నలు. ఈ మృత్యువు అనేది పరీక్ష అన్నాం కదా, పరీక్షలో పాస్ అవటం అంటే ఏంది? లిఫ్ట్ ఎక్కటం అంటే భక్తియుక్త సేవలో ఉండాలి ప్రభు కృష్ణ చైతన్య. అది ప్రిపేర్ అవడం. జీవితాంతం భక్తియుక్త సేవ చేస్తే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడం. అంత్యకాలంలో గుర్తు చేసుకోవడం ప్రభుజీ. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం. ఎవరైతే భగవంతుని స్మరించుకుంటే అది పాస్ అవడం అన్నమాట. భగవంతుని కాకుండా వేరే ఏమన్నా స్మరించుకున్నా ఉండే మృతికాలం, అది ఫెయిల్ అవ్వడం. ఓకే, కళ్యాణి గారు ఏదో మాట్లాడుతున్నారు కానీ మనకి క్లియర్ గా రావట్లేదు. ఓకే, ధృతరాష్ట్రుడు లాస్ట్ మినిట్ లో ప్రిపేర్ అయ్యాడు, జీవితాంతం ప్రిపేర్ అవ్వలేదు. లాస్ట్ మినిట్ లో ముసలితనంలో ప్రిపేర్ అయ్యారు. ఆయనకు ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేసింది ఎవరు? విదురుడు ప్రభుజీ, విదురుడు. ఈ ఎగ్జామ్ డేట్ ని ఆయనంతటా ఆయనే సెలెక్ట్ చేసుకోగలరు. ఆయన ఎవరు? భీష్ముడు. భీష్ముడికి తెలుసు అనమాట, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జామ్ పెట్టుకోవచ్చు.
ఈరోజు ప్రిపేర్ ఇంకా చదువుకోలేదు, ఓకే నా ఎగ్జామ్ డేట్ పోస్ట్ పోన్ చేయండి అనుకోవచ్చు. ఎవరికి తెలుసు అన్నమాట నా ఎగ్జామ్ ఇంకొక వారంలో ఉందని? క్రిస్టియన్ మ్యారేజ్. పరీక్ష. ఉమ్. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు జీవోవా మరోవా అంటారు. అంటే అర్థమైంది. అంటే వాళ్ళు సేవ చనిపోయినా ఇక్కడ చనిపోకుండా ఉన్న భగవంతుడే ఉంటారు. ఇక్కడైనా అదే భక్తియుక్త సేవ చేస్తారు, మరణించిన తర్వాత భగవంతుడి దగ్గర కూడా అదే భక్తియుక్త సేవ చేస్తారు. కాబట్టి నాకేం బాధ అని అనుకుంటారు అనమాట. అవును. అలా వెంకటేశ్వర స్వామి యొక్క ఏ భక్తుడు అలా అన్నారు? అనంత అల్వాన్. అనంతాచార్యులు పాము గారితే ట్రీట్మెంట్ తీసుకోకుండా చనిపోతే ఏముంది వైకుంఠంలో మాల కడతాను, బతికుంటే ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడే మాల కడతాను, తేడా ఏముంది అని అంటారు అనమాట. ధ్రువమహారాజుని తీసుకెళ్ళడానికి వచ్చిన విష్ణుదూతలు ఎవరు? నంద సునంద. నంద. నంద సునంద. ఆయన ఎవరి తల మీద కాలు పెట్టి విమానం ఎక్కారు? మృత్యువు. మృత్యువు. అంటే అదే శరీరంలో ఆయన భగవద్ధామానికి వెళ్ళారన్నమాట. సో ఆయన బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆయనకి భగవద్ధామానికి వెళ్ళే అవకాశం దొరికింది. మనందరూ కూడా ఈ మానవ జన్మ అనేది దొరికింది. ఈ మానవ జన్మలో ప్రిపేర్ అవ్వాలి మనం ఈ పరీక్షకి. సో కాబట్టి దయచేసి అందరూ ఈ ప్రిపరేషన్ వదిలేయద్దు. మనకి ఎగ్జామ్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. సో ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ అవుదాం.